ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. సబ్బవరంలో ఘనంగా ఇండియన్ క్రిస్మస్ డే వేడుకలు. బిషప్ జాన్ పాల్ ఆధ్వర్యంలో పాస్టర్లకు ఘన సత్కారం, భక్తులకు విందు భోజనాలు. అనకాపల్లి జిల్లా సబ్బవరం కలవరి ఆపోజిట్ చర్చిలో వ్యవస్థాపకులు బిషప్ జాన్ పాల్ ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్మస్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా సీనియర్ చర్చ్ పాస్టర్లు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొన్న పాస్టర్లను బిషప్ జాన్ పాల్, ఆయన సతీమణి గ్రేస్ వనకుమారి దంపతులు పేరు పేరున ఆహ్వానించి సాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రేస్ వనకుమారి సేవలను పలువురు కొనియాడారు. కుటుంబానికి చర్చి సేవలకు ఆమె అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. విద్యావంతురాలు, గాయని, ఉపాధ్యాయురాలుగా మంచి గుర్తింపు పొందిన ఆమె సామాజిక సేవలోనూ ముందుంటారని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో బిషప్ జాన్ పాల్తో కలిసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన గ్రేస్ వనకుమారి పేదలకు నిత్యావసర సరుకులు, దుస్తులు, ఆహార సామగ్రి పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తు చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అవసరమైన వారికి సహాయం అందించడంలో ఆమె విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఇండియన్ క్రిస్మస్ డే సందర్భంగా భారతదేశంలో సువార్త వ్యాప్తి చరిత్రను కూడా ఈ వేడుకల్లో ప్రస్తావించారు. క్రైస్తవ విశ్వాసం భారతదేశానికి చేరిన చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక సందేశాలు అందించారు. కార్యక్రమం అనంతరం హాజరైన ప్రతి ఒక్కరికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులు సంతృప్తిగా భోజనం చేసేలా నిర్వాహకులు స్వయంగా పర్యవేక్షించారు. సబ్బవరం ప్రాంతంలో అనేక చర్చిలు ఉన్నప్పటికీ ఇండియన్ క్రిస్మస్ డే వేడుకలు ఎంత భారీ స్థాయిలో నిర్వహించడం విశేషమని పలువురు అభిప్రాయపడ్డారు. బిషప్ జాన్ పాల్, గ్రేస్ వనకుమారి దంపతులు ఇలాంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, దేవుని ఆశీర్వాదాలు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని విశ్వాసులు ప్రార్థించారు. ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఈ భారతదేశం అంతటా కూడా, ప్రపంచం అంతటా కూడా జూలై 3వ తారీఖుని ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా గట్టిగా అవుతుంది. భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశంలో కేరళ రాష్ట్రంలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆయన అనేక రాష్ట్రాలు సువార్త సేవలు చేస్తూ తమిళనాడుకు వచ్చి, తమిళనాడులో వారి 72వ సంవత్సరం ఏడి శకము ఆయన మరణించడం జరిగింది హతసాక్షిగా. ఈ రీతిగా భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్త అనేటువంటిది వ్యాపించడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి కూడా భారతదేశంలో అనేక సంవత్సరాలుగా, గత 2000 సంవత్సరాలుగా ఈ క్రైస్తవ్యాన్ని విశ్వాసమైనటువంటి వాళ్ళు అనుచరులు దాన్ని ప్రచారం చేస్తూ ఈ రోజున ఈ ఇండియన్ క్రిస్టియన్ డేని మేము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2021లో ఇది ప్రారంభమైంది, ఇండియన్ క్రిస్టియన్ డేని సెలబ్రేట్ చేయడం. మరి భారతదేశానికి తోమా వచ్చినటువంటి ఆ డేట్స్ని, ఆయన చనిపోయినటువంటి రోజుల సందర్భంగా జూలై 3 ఈ యొక్క సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సందర్భంగా అందరికీ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ తర్వాత విలియం కేరీ గారు కూడా మరి ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి ఎన్నో సంస్కరణలు చేసి భారతదేశంలో అనేకమైనటువంటి విద్యాపరంగా, మరి ఆయన హెల్త్ పరంగా ఆసుపత్రులు, స్కూల్స్, బాలికలకు ఉద్యోగం అభ్యసించడం ఆయన ప్రవేశపెట్టాడు. సతీ సంగమనాన్ని నిర్మూలన చేయడానికి ఆయన సహకరించారు. న్యూస్ పేపర్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, రైల్వే వ్యవస్థ కానీ, భారతదేశంలో మనం ఈ రోజున అనుభవిస్తున్నటువంటి సదుపాయాలన్నీ కూడా ఆ రోజున విలియం కేరీ గారి ద్వారా మన భారతదేశానికి వచ్చాయి. దాన్ని కూడా సుమారు 16వ శతాబ్దం, 15వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి చాలా సేవలు అందించారు.